నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 16న పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా కానుక ప్రారంభం. నూతన విద్యా విధానంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ఆటపాటతో ప్రజలను చైతన్యవంతం చేసిన ప్రజాకవి వంగపండు ప్రసాదరావు సేవలు చిరస్మరణీయం. ఆయన వర్ధంతి సభలో విప్లవ కవి గద్దర్, పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి. రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. కొత్తగా 2442 పాజిటివ్ కేసులు, 16 మంది మృత్యువాత. సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదలైన హీరో గ్లామర్ ఎక్స్‌ట్రీట్ బైక్ ఆవిష్కరించిన తూర్పు ఎమ్మెల్యే వెలుగుతుంది. ఈ నెల 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా కానుక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. నూతన విద్యా విధానంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొత్త విద్యా విధానంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల సంఖ్య మేరకు టీచర్లపై ప్రతిపాదనలు అధికారులు తెలిపారు. కొత్త విద్యా విధానం ప్రకారం 6 రకాలుగా పాఠశాలలను వర్గీకరించనున్నారు. PP1 నుంచి 12వ తరగతి వరకు 6 రకాలుగా వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణతో 14,000 పాఠశాలలు అదనంగా అవసరమని ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు తెలిపారు. ఈ కొత్త వర్గీకరణకు తగ్గట్టుగా టీచర్లు ఉండాలని తెలిపారు. దీంతో ఉపాధ్యాయులపై పని భారం కూడా తగ్గుతుందని సీఎం చెప్పారు. అర్హతలుగా అంగన్వాడీ టీచర్లు పదోన్నతి అవకాశం ఉంటుందని తెలిపారు. నాడు నేడుకు 16,000 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రజాకవి, జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో వంగపండు చిత్రపటానికి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాకవి గద్దర్, పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రజాకవి వంగపండు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వంగపండు కలం నుంచి జాలువారిన జానపద గేయాలను పాడుతూ ప్రసాదరావు సేవలను వక్తలు స్మరించుకున్నారు. ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాకవి గద్దర్తో పాటు అరుణోదయ కళాకారులు వంగపండు గేయాలను ఆలపించి ఆకట్టుకున్నారు. భూమి భాగోతం నాటకం కథానాయకుడు బాడ సూరన్నకు వంగపండు ప్రసాదరావు జానపద కళా పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2 లక్షల రూపాయల చెక్కును మంత్రి అందజేశారు. कारखाना में लगा के चक्कर चल गाड़ी मशीन से पूछो वो कैसे चलती चल गाड़ी मशीन से पूछो మీ పేరు అమరం మీ వృత్తి సమరం మీ పేరు అమరం వారసులే పోరాట జనమో మీ వారసులే పోరాట జనమో. జానపద పాటలకు ఉత్తరాంధ్ర పుట్టినిల్లని విప్లవ కవి గద్దర్ అన్నారు. ఇది వంగపండు తొలి వర్ధంతి కాదని, అతని త్యాగాల పాటల దినమని అభివర్ణించారు. తెలుగు భాష ఉన్నంతకాలం వంగపండు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని సినీ నటుడు నారాయణమూర్తి, సామాజిక న్యాయం విభాగం చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. అనగా నేనేమన్నా, బావా జర నాకు విశాఖపట్నం తీసుకుపోయి బండి ఎక్కి అన్నా అంటే చెప్తున్న వాస్తవం. ఉండరా అన్నాడు. ఏమన్నారంటే నక్సలైట్ల మీటింగ్ పెడుతున్నంటే ఓ తెల్ల పేపర్ తెప్పించాడు శ్రీశ్రీ, దాని మీద నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు, మెడల్ వేసుకున్నాడు. అప్పుడు శ్రీశ్రీ పోతుంటే మేమిద్దరం కవులు ఆయన వెనుక పోయినాం. దట్ ఈస్ ది స్టోరీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నవ్విస్తాడు. ఏంట్రా బావా విశాఖపట్నంలో మంచిది ఏదైనా తినిపి, ఇప్పుడు నీ ఇవాళ వస్తేనే మా ఊషాకి ఇట్లా అన్నా, ఇక్కడ ఏది బ్రహ్మాండమైనది ఏదైనా విట్టమ్మా అని వాడిని పొరగాని కూడా చెప్పాను. విక్రమ్ నానేం తింటరా బాబు, 2 ఇడ్లీలు 4 వడలు 5 పెసరట్టులు అంటే ఏం మళ్ళా నానేం తింటరా బాబు, ఒక కోడి పెట్ట ఇంత మాంసం. నవ్విచ్చి నవ్విచ్చి చంపేవాడు. చాలారి భాగవతం కానీ ఓ భూమి భాగవతం కానీ, భూమి భాగవతం ఏం ప్లేండి, ఏం నృత్య రూపకం అండి. ఇట్స్ ఎ మాన్యుమెంట్. శంకర్ గారు రాసిన మా భూమి ఎంత పేరు చూచిందో
వంగపండు గారు చూస్తున్న భూమి భాగవతం అంత పేరు మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ వంగపండు, గ్రేట్ రైటర్. నృత్య భాగవతం కొత్త వరల్డ్ పట్టుకొచ్చాడు వంగపండు ప్రసాదరావు గారు. ఎక్కడి నుంచి ఉద్యమం పురుడు పోసుకుందని వంగపండుని అడిగితే నా గురువు ఆదిభట్ట కైలాసం అన్నాడు. ఎక్కడి నుండి విప్లవ సాహిత్యం ఏమీ చదువుకొని మీ నోటి నుండి జాలువారుతుందంటే, నేను పెద్దగా చదువుకోలేదు, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ టెక్నీషియన్ ఇన్ హిందుస్థాన్ షిప్ యార్డ్, బట్ చూపుడి గారు ఈ సమాజాన్ని చదవటానికి సరిపోయిన జ్ఞానం నాలో ఉందన్నాడు. వెరీ సింపుల్ అండ్ హంబుల్ మ్యాన్, నో డౌట్. ఆయన విప్లవ ఉద్యమంలో కొనసాగలేకపోవచ్చు కొంతకాలం తర్వాత, కానీ తన పాటని, తన ఆటని, తన మాటని ఎక్కడ ఆపలేదు. ఒక జాలాది. ఈ ప్రాంతానికి నిజమైన సిరి ఒక శ్రీశ్రీ. అలాగే ఈ వైశాఖ కవుల మేస్త్రి ఒక రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఆ కోవకు చెందిన వాళ్ళే ఇంకొక వ్యక్తి ఆవాడ ఈవాడ ఏ వాడ వెళ్ళినా మనవాడని చెప్పుకునే మన గురజాడ అప్పారావు గారు. కానీ తర్వాత వాళ్ళ ఆ చెంతన చేరినటువంటి ఒకే ఒక్క ప్రజా గాయకుడు, విప్లవ మూర్తి, విప్లవ శక్తి, విప్లవ జ్యోతి మన వంగపండు ప్రసాదరావు గారు. ఇది ఈ ఉత్తరాంధ్ర గడ్డపై పుట్టినటువంటి బిడ్డలుగా మనకి వీళ్ళు ఆదర్శమూర్తులుగా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించారు. ప్రజల బాధల నుంచి పుట్టిన పాటలను జన బాహుల్యంలోకి బలంగా తీసుకెళ్లిన వంగపండు ఎందరికో ఆదర్శప్రాయుడని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ వంగపండు ఉషా, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, అమర్నాథ్, నాగిరెడ్డి, భాగ్యలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు కేకే రాజు, డాక్టర్ మల్లా విజయప్రసాద్, అక్కరమాని విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుదల కనిపిస్తుంది. కొత్తగా 2442 పాజిటివ్ కేసులు నమోదు కాగా 16 మంది మృత్యువాత పడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 477, చిత్తూరు జిల్లాలో 433 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో 77 మందికి కరోనా సోకింది. రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తున్న ప్రముఖ సంస్థ హీరో మోటో కార్ప్ సరికొత్త ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూ రేసుపువానిపాలెంలోని శ్రీహర్ష మోటార్ షోరూంలో హీరో గ్లామర్ ఎక్స్ట్రిక్ వాహనాన్ని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆవిష్కరించారు. నేటి తరాన్ని ఆకట్టుకునేలా 125cc అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హీరో గ్లామర్ ఎక్స్ట్రిక్ వాహనాన్ని రూపొందించారు. వాహనదారులకు సౌకర్యవంతంగా ఉండేలా బ్లూటూత్, USB ఛార్జర్, నావిగేషన్, సైడ్ స్టాండ్ ఇంజన్ కటాఫ్లను హీరో గ్లామర్ ఎక్స్ట్రిక్ నుండి డిజైన్ చేశారు. 79,990 రూపాయలను ఎక్స్ షోరూమ్ ధరగా నిర్ణయించారు. యువతకు ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసిన హీరో గ్లామర్ ఎక్స్ట్రిక్ ను న్యూ రేసుపువానిపాలెంలో శ్రీహర్ష మోటార్ షోరూంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆవిష్కరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గ్లామర్ ఎక్స్ట్రిక్ బైక్ ను రూపొందించారని ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. బ్రేక్ సిస్టమ్, అధునాతన ఫీచర్స్ ఈ వెహికల్ ప్రత్యేకతలని అన్నారు. హర్ష మోటార్ షోరూంలో హీరో వారి వెహికల్ అయినటువంటి గ్లామర్ ఎక్స్ట్రిక్స్ అనే అధునాత 2-వీలర్ ప్రారంభోత్సవానికి నేను రావడం జరిగింది. దీంట్లో ముందు ముఖ్యంగా బ్రేకింగ్ సిస్టమ్ కానీ, నావిగేషన్ కానీ, బ్లూటూత్ కానీ, సెల్ ఛార్జింగు, అనేక LED లైటింగు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 125cc ఇది కేవలం ఆన్ రోడ్డు 1,05,000 రూపాయలకి మాత్రమే ధర పెట్టడం జరిగింది. దయచేసి మంచి వెహికల్, ఎందుకంటే ముఖ్యంగా యువత కానీ, విద్యార్థులు కానీ జనరల్గా స్పీడ్గా వెళ్తుంటాం వయసులో, అందుకని బ్రేక్ సిస్టమ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాం జరిగింది. దయచేసి ఎవరైనా సరే 2-వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరైనా హెల్మెట్ ధరించమని, ఈ కరోనా సందర్భంగా తప్పకుండా మాస్క్ ధరించమని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇంధనాన్ని పొదుపు చేసేలా అత్యాధునిక టెక్నాలజీ జోడించి బైక్ను తీర్చిదిద్దారని హీరో మోటార్ కార్ప్ ఏరియా సేల్స్ మేనేజర్ కిరీటి కృష్ణపురి తెలిపారు.
ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. సో ఈరోజు మేము ఏమనగా అంటే ముఖ్యంగా మనము ఈ గ్లామర్ ఎక్స్టెక్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్లామర్ ఎక్స్టెక్ 125cc వెహికల్. సో దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత టర్న్ టు టర్న్ నావిగేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీనికి LED లైట్ ఫిట్టింగ్తో వస్తుంది. ప్లస్ మొబైల్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు వచ్చేసి 79,900 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో 125cc విభాగంలో మనం తీసుకొచ్చిన నూతన వెహికల్ ఇది. సో నేను కస్టమర్ని కోరుకునేది అన్నా వచ్చి షోరూమ్కి ఇచ్చేసి టెస్ట్ రైడ్ తీసుకొని దాని తర్వాత బండిని పర్చేజ్ చేయాల్సింది కోరుచున్నాము. సరికొత్త గ్లామర్ ఎక్స్ట్రేక్ వాహనం యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో హర్ష మోటార్స్ కోటపాటి సురేష్, జనరల్ మేనేజర్ అలీఖాన్, సేల్స్ మేనేజర్ ప్రణతి తదితరులు పాల్గొన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రజల అభ్యంతరాలకు ఏమాత్రం విలువనివ్వకుండా భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని గంగారావు మండిపడ్డారు. ఈ నెల 7న ఆస్తి పన్ను అంశంపై నిర్వహించే కౌన్సిల్ సమావేశాన్ని కూడా రద్దు చేయాలని కోరారు. వైసీపీ సంఖ్యాబలంతో ఆమోదింపు చేసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలపై పన్నుల భావనని మోపుతున్నారని అన్నారు. పన్నులు తగ్గించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఎట్లాగైనా ప్రతిపాదించబడిన ఆస్తి పన్నుని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసినట్లు మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ నెల 7వ తారీఖున జీవీఎంసీ ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ ప్రతిపాదించబడినటువంటి ఆస్తి పన్ను రేట్లని ఆమోదింపజేసుకోవటం కోసం ఈ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు కనిపిస్తూ ఉన్నది. ఈ కార్పొరేటర్లందరికీ జీవీఎంసీ అధికారులు ఒక నోటును కూడా ఇచ్చారు మాకు. 7వ తారీఖున ఈ కౌన్సిల్ సంబంధించినటువంటిది అందులో పేర్కొన్నారు. సుమారు 9,200 మంది ప్రత్యక్షంగా ఈ కొత్త ఆస్తి పన్ను విధానం రద్దు చేయమని కోరినట్లు, అదిగాక మరొక 15,000 మంది సంతకాలతోటి ఉమ్మడి దరఖాస్తులు కూడా ఇచ్చారని మాకు తెలియజేశారు. అందులో పేర్కొన్నది ఏంటంటే ఈ అభ్యంతరాలన్నింటినీ మేము పరిగణలో తీసుకోము, వాళ్ళందరూ ఆస్తి పన్ను పెరిగిన దాన్ని రద్దు చేయమని కోరుతూ ఉన్నారు, వీటికి విలువ ఇవ్వము, 198 చట్టం ప్రకారం వీటిని పరిగణలో తీసుకొని వీటిని చెత్తబొట్టలోనే వేస్తున్నాము అన్న విధంగా చెప్పారు. కార్పొరేటర్లందరికీ ఒక వార్నింగ్ చెప్పారు. అందులో ఏంటంటే అయ్యా మీరు రేపు 7వ తారీఖు రండి సమావేశానికి వచ్చి మేము ఏదైతే ప్రతిపాదన చేశామో భారీగా ఆస్తి పన్నులు పెంచేటటువంటి ప్రతిపాదనని మీరు వాటినన్నిటిని చేతులెత్తి ఆమోదించండి తప్ప వాటిని తగ్గించడానికో వాటిని వ్యతిరేకించడానికో తిరస్కరించడానికి మీకే హక్కు లేదు, అందువల్ల మీరు ఆమోదించాల్సిందనేటువంటి. తూర్పు గోదావరి జిల్లాలో గిరినాగు హల్చల్ చేసింది. ప్రతిపాడు మండలం చింతలూరు సరుగుడు తోటలో ఈ కింగ్ క్రోబ్రా సంచరించడంతో అక్కడ రైతులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 12 అడుగుల పొడవు ఉన్న ఈ గిరినాగు సరుగుడు తోటలో కనిపించింది. స్థానిక రైతులు లోవరాజు, సూరిబాబు పొలాల్లో ఈ గిరినాగు సంచరిస్తుంది. దీన్ని వెంటనే అటవీ శాఖ అధికారులు పట్టుకుని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాలని రైతులు కోరుతున్నారు. విశాఖలో మత్స్యకారుల పంట పండింది. కరోనా ఇబ్బందులు పడుతున్న గంగపుత్రుల వలకు మత్స్య సంపద లాభాలను ఆర్జిపెట్టింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన వారికి కొమ్ము కోనాం చేప భారీగా పండింది. 20 నుంచి 250 కేజీల బరువు ఉండే కొమ్ము కోనేం చేపల వలకు చిక్కడం విశేషం. సుమారు 8 అడుగుల నుండి 15 అడుగులు ఉండే ఈ చేపలను కేరళకు ఎగుమతి చేస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో మత్స్య సంపద లభ్యమవుతుందని, ఎగుమతులు కూడా పెరిగాయని చెప్పారు. ఈ యొక్క కుంభకోణం అనేది 30 నుంచి 45 నాటికల్ మైళ్ళ నుంచి పడుతుంది చేప. ఇది దాదాపు 8 అడుగుల నుంచి 15 అడుగుల వరకు కూడా ఈ యొక్క చేపలు ఎంత ఉంటుంది. అలాగే దీని 20 కిలోల నుండి దాదాపు 300 కిలో వరకు కూడా ఈ యొక్క చేప పడుతుంది. అలాగే దీని రేటు మ్యాక్సిమం 150 నుంచి 250 వరకు కూడా ఈ యొక్క రేటు పోతుంది. మరియు అలాగే ఈ చేప
కేరళకి ఎక్స్పోర్ట్ అవుతుంది. మార్కెట్ నుంచి అక్కడ కేరళ నుంచి అవుట్ ఆఫ్ కంట్రీలు కూడా ఇది ఒక ఎక్స్పోర్ట్గా వెళ్తుంటే, ఇది నిత్యం కూడా మా యొక్క సాంప్రదాయ స్థానిక మత్స్యకారులు ప్రతిరోజు కూడా వేటకెళ్ళి ఇది అలాగే ఎల్లాపిన్ టోనా కూడా పట్టుకొని వచ్చి జీవనం సాగిస్తాం. 8 అడుగుల నుండి 15 అడుగుల వరకు కూడా ఉంటుందండి. అలాగే దీని వెయిట్ 20 కేజీల నుండి దాదాపు 250 కేజీల వరకు కూడా. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకుంటూ వస్తున్నామని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ముగిసిందని తమకు టర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం దారుణమన్నారు. తమను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. మేము గత 6 సంవత్సరాల నుంచి 7,193 రూపాయలు మాత్రమే పనిచేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాజమాన్యం ఎటువంటి మాకు శాలరీ కానీ పెంపుదల కానీ ఏమీ చేయలేదు. శాలరీ పెంపుదల చేయకపోగా మేము అడిగినందుకు కానీ మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు మాకు ఈ నెల జూలై 31 నుంచి అయిపోయిందని చెప్పి టెర్మినేషన్ లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు డ్యూటీలు ఉన్నాయి 2 నెలలు ఎక్స్టెన్షన్ చేశారని చెప్పి మళ్ళీ అని డ్యూటీస్ తీసుకుంటున్నారు. మాకు ఏంటంటే వెహికల్స్ ఎటువంటి రిపేర్ కానీ ఏమీ చేయలేదు. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఏటో కూడా మాకు తెలియదు. అలాంటి వెహికల్లోనే బాలింతలు తీసుకెళ్లి డ్రాప్ చేయమని చెప్తున్నారు. ఆ దాంట్లో అయితే మేము చేయలేము, మాకు వెహికల్ రిపేర్ చేయించండి అని చెప్పి మేము అడుగుతున్నాము. అడిగినందుకు మమ్మల్ని ఇప్పుడు ఉద్యోగాలను తీసేశారు. అలాగే మాకు 4 నెలల నుంచి బకాయిలు చెల్లించలేదు. ఆ శాలరీలు అడిగినందుకు కూడా వాళ్ళు ఇలాగ మమ్మల్ని రోడ్డును పడేశారు. ఇప్పుడు వరకు గవర్నమెంట్ మేము ధర్నా చేసిన ప్రతిసారి గవర్నమెంట్ మా కంపెనీకి పెంచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు వచ్చి మాకు ఎటువంటి లాభం కూడా పొందలేదు కంపెనీ నుంచి. అడిగిన ప్రతిసారి మాకు వేధింపులు ఎక్కువ ఎదురవుతున్నాయి. ఎవరు అడిగితే వాళ్ళు విధుల్లో తీసేయడం తొలగించడం అనేది చేస్తున్నారు. దీనివల్ల మేము ఏంటంటే అందరివి ఈ నెల 31 నుంచి ఆగిపోండి, మీకు డ్యూటీలు లేవు అని చెప్పేసి మా దగ్గర నుంచి అందరూ మా డిమాండ్ ఏంటంటే సార్ మాకు 108, 104 ఎలాగైతే గవర్నమెంట్ ఆదుకొని తీసుకున్నదో మమ్మల్ని కూడా అలాగే తీసుకోవాలి. అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు పెండింగ్లో ఉన్న 4 నెలల బకాయిలు కూడా చెల్లించాలి. మేము ఇప్పుడు డ్యూటీ ఎక్కి బళ్ళు తిప్పాలి అంటే ముందు ఆ బళ్ళు మెయింటెనెన్స్ చేయించాలి సార్. అవి మెయింటెనెన్స్ లేకుండా బళ్ళు తిప్పి రోడ్డు మీదకి వెళ్ళి ఎవరికైనా వార్డు ప్రజలకు అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ సెంటర్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు. వార్డు పరిధిలోని చలువతోట, నేరేళ్ల కోనేరు, చెరువుగట్టు కమ్యూనిటీ సెంటర్లను జీవీఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. వార్డు సచివాలయాన్ని సందర్శించి హాజరు పట్టిని తనిఖీ చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆస్తి పన్ను, చెత్త పన్నుల పెంపుదల విషయంలో వైసీపీ కార్పొరేటర్లు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పన్నుల పెంపుదలపై కౌన్సిల్లో ఆమోదం తెలుపుతూ ప్రజల్లో మాత్రం ఏమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కౌన్సిల్లో పన్ను పెంపును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ప్రజల మీద భారాలు మోపే విధంగా ఆస్తి ఆధారిత పన్ను అనే దాన్ని జియో 198 జారీ చేశారు. అలాగే 197 చెత్త పన్ను విధింపు మీద కూడా ఒక జియో జారీ చేశారు. ఈ రెండూ కూడా అమలు చేస్తామనేటువంటిది గవర్నమెంట్ చాలా గట్టిగా చెబుతూ ఉంది. ఇప్పటికే వాళ్ళ ఆస్తి పన్ను విధింపు మీద కానీ చెత్త పన్ను మీద కానీ దాదాపు లక్షలాది అభ్యంతరాలు వెళ్ళినాయి. వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు వెళ్ళిందని కూడా పక్కకు పెడేసి లెక్కలో చూపించకుండా కూడా మోసం చేసే పని అక్కడ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో కూడా మాకు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికే కరోనా కాలం, ఆదాయాలు పోయినాయి, అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు సైంటిఫిక్గా పన్ను పెంచుకో మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ రకమైనటువంటి ఆస్తి ఆధారంగా పెంచే పన్ను మాత్రం మేము అంగీకరించమని చెప్పేసి ప్రజలు ముక్తకంతో చెబుతూ ఉన్నప్పుడు గతంలో కూడా పాయింట్ మేమే చెప్పాం. ప్రజలందరూ కోరారు. ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రాతినిధ్యం లేకుండా, వాళ్ళ ఆమోదం లేకుండా నువ్వు ఎలా పెంచుతావు పన్ను అనేది కూడా మనం ప్రశ్న వేయడం జరిగింది. సరే, ఎన్నికలు జరిగినాయి, కార్పొరేటర్లు వచ్చారు. మెజారిటీ వేళ వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లే ఉన్నారు. వాళ్ళ తీర్మానం ఏం చేసినా చెల్లుతుంది. మరి అట్లాంటప్పుడు మొన్న 197 జీవో చెత్త పన్ను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన దీక్షలు 125వ రోజు కొనసాగాయి. 5వ మహిళలు దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న మోడీ సర్కార్ కనీసం స్పందించకపోవడం దారుణమని ఐద్వా నాయకులు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకునేందుకు సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. చెప్పి మహిళా సంఘం ఐద్వాగా ఈరోజు ఇక్కడ జీవీఎంసీ దగ్గర నిరసన దీక్ష చేస్తున్నాము. ప్రారంభం నుంచి కూడా మహిళా సంఘం అలాగే ఉక్కు కార్మిక కుటుంబాలతో సైతంగా కూడా అనేక పోరాటాలు చేస్తుంది. వాళ్ళకి ఐద్వా మద్దతుగా నిలుస్తూ ఉంది. నిన్న మనం చూసాం ఢిల్లీ అంటే మా స్టీల్ ప్లాంట్ని మేము రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని చెప్పి ఢిల్లీ వెళ్ళిన కార్మికుల్ని అక్కడ నిర్బంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్ష విజయవంతమైంది. అంటే కార్మికుల్ని ఎంత ఎత్తున అణగదొక్కాలని చూస్తే అంత ఖచ్చితంగా వాళ్ళు పోరాటాల్లోకి వస్తారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ని చూస్తూ మేము ఊరుకోము. అవసరమైతే ఎంతమంది అయినా ఇప్పుడు మళ్ళీ మేము ప్రాణం త్యాగం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, కొత్త పరిశ్రమలు పెట్టకపోగా ఉన్న పరిశ్రమలు కూడా అమ్మేస్తాము, కార్మిక హక్కులపైన దాడి చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మహిళలందరూ కూడా అలాగే యువత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన మాత్రమే కాదని చెప్పి గతంలోనూ పోరాడారు. ఇప్పుడు కూడా అదే పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేంత వరకు మా వంతు సహకారంగా మేము కూడా వాళ్ళతో పాటు కలిసి. సింహాచలం హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. 1,03,35,000 రూపాయల హుండీ ద్వారా సమకూరింది. బంగారం, 8.5 కేజీల వెండి వస్తువులు ఇంకా డాలర్లు ఉన్నాయని ఆలయ సీఓ సూర్యకళ చెప్పారు. ఈవో పర్యవేక్షణ లెక్కింపు నిర్వహించారు. అనంతరం నక్షత్ర వనంలో మొక్కలు నాటారు. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 16న పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా కానుక ప్రారంభం. నూతన విద్యా విధానంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ఆటపాటతో ప్రజలను చైతన్యవంతం చేసిన ప్రజాకవి వంగపండు ప్రసాదరావు సేవలు చిరస్మరణీయం. ఆయన వర్ధంతి సభలో విప్లవ కవి గద్దర్, పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి. రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. కొత్తగా 2,442 పాజిటివ్ కేసులు, 16 మంది మృత్యువాత. సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదలైన హీరో గ్లామర్ ఎక్స్ట్రిక్ బైక్ ఆవిష్కరించిన తూర్పు ఎమ్మెల్యే వెలుగుతుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.